దివ్య పూజా బలి పఠనములు విభూది బుధవారము తరువాతి శుక్రవారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1-9 వచనములు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూర నూదినట్లుగా అరువుము, నా ప్రజలకు వారి పాపములు తెలియచేయుము, యాకోబు వంశజులకు వారి తప్పిదములు ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగకోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలెనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దుండనేలా. ప్రభువిట్లు బదులు చెప్పుచున్నారు, మీరు ఉపవాసముండునప్పుడు మీ లాభమున మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసముండునప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరీ రోజున ఉపవాసముందురు. మీరు ఉపవాసముండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా, నాకు ప్రీతి కలిగించునా? నేనిష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయముండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు, అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించున్నప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. కీర్తన 51. అందరూ, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును నీవు నాకు అనాదరము చేయవు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీవు బలుల వలన సంతృప్తి చెందవు. నేను దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. అందరూ, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు. సువిశేషమునకు ముందు వచనము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు, అప్పుడు మీరు జీవము పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరుకునినట్లుగా మీకు తోడుగా నుండును. సువిశేష పఠనము. పునీత మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 14-15 వచనములు. ఆ కాలములో యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసం ఉండలేరా?
అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోవుబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు మహిమ కలుగునుగాక.